బుర్రలోంచి వెళ్ళిపోతుంది. చూడండి, తలుపులు తెరిచారు, దండం పెట్టుకుంటున్నారు, గంటలు మోగిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న అధికారులు, ప్రముఖులు మోగిస్తున్నారు, గంట మోగిస్తున్నారు. శంఖం మోగిస్తూ ఉంటే, గంట మోగిస్తూ ఉంటే ఓంకారం అనేది వస్తుంది. ఆ ఓంకారం అనేది అన్ని అష్టోత్తరాల్లో విఘ్నేశ్వర అష్టోత్తరం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం, మాలికాపురం అష్టోత్తరం, అయ్యప్ప స్వామి అష్టోత్తరం, సహస్రనామం, అయ్యప్ప స్వామి శరణఘోషంలో ఓం నమః అని ఎంతవరకు చదువుతూ ఉంటారు. అక్కడ మనకి పొన్నాంబల మేడు చూపిస్తున్నారు. అందరూ కూడా చూడండి ఎంత చక్కగా వారు వారి చేత్తో అక్కడ గంట మోగిస్తున్నారు. లోపల అందరూ కూడా ఆ స్వామి అలంకారమూర్తిని చూస్తున్నారు. చిన్ముద్రధారి పానివట్టం పట్టబంధనంలో ఉన్న చిన్ముద్రధారిని చూస్తున్నారు. చిన్ముద్రధారి అనగానే స్వామివారి చిన్ముద్రలో అత్యంత అద్భుతమైన రహస్యం ఉంది. ఈ బొటన వేలు పరమాత్మ, చూపుడు వేలు జీవాత్మ. ఎప్పుడైతే ఈ జీవాత్మ అనేది పరమాత్మలో లీనమవుతుందో, ఆ లీనమైన 3 వేళ్లు ఉంటాయి గురుస్వామి గారు. అవి తమో రజో సత్వ గుణాలు. ఈ గుణాలను జయిస్తారు. జయించి స్వామివారి దగ్గరికి వస్తారు. చిన్ముద్రధారి యొక్క రహస్యం, ఎవరైతే ఈ త్రిగుణాలను జయిస్తారో అక్కడ పొన్నాంబల మేడ కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఆలయం కనిపిస్తుంది. దూరదర్శన్ వాళ్ళు, ప్రసార భారతి వాళ్ళు ఎంత చక్కగా మనకి ఏర్పాట్లు చేశారు చూడండి. ఒక పక్కన దేవాలయం చూపిస్తున్నారు, ఒక పక్కన స్వర్ణాలయం చూపిస్తున్నారు. మకర జ్యోతి ఓం జ్యోతి స్వరూపనే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ఎంత దేదీప్యమానంగా కనిపిస్తుంది ఆ జ్యోతి. చూడండి, గుండ్రంగా ఉంది. అలా వచ్చింది. ఆ జ్యోతిని చూడంగానే హృదయం పులకరించిపోతుంది. ఆత్మానందం పొందుతూ ఉంటారు. గంట కొడుతూ ఉంటారు. ఒకసారితో కాదు, 3 సార్లు వస్తుంది. ఆ చూసిన వాళ్ళు దండం పెట్టుకుంటున్నారు. అక్కడ దండం పెట్టుకున్న వాళ్ళు జ్యోతిని చూడడానికి వెళ్ళారు. చూడండి, స్వామియే శరణమయ్యప్ప, హరిహరసుతనే శరణమయ్యప్ప, ఆపద్బాంధవనే శరణమయ్యప్ప, అనాథ రక్షణే శరణమయ్యప్ప, జ్యోతి స్వరూపనే శరణమయ్యప్ప. గురుస్వామి గారు అక్కడ జ్యోతి, మకర విలక్కు జ్యోతి, ఆ దీపం కనిపిస్తుంది మనకి. అక్కడ స్వామివారు పందలరాజుకి అభయం ఇచ్చారు. నేను ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి నాడు మీకు జ్యోతి రూపంలో కనిపిస్తా అన్నారు, ఆ నక్షత్ర రూపంలో కనిపిస్తా అన్నారు. ఇవాళ మకర నక్షత్రం కనిపిస్తూ ఉంటుంది. స్వామివారు మకర నక్షత్ర రూపంలో ఆయన హరిహరసుతనే శరణమయ్యప్ప, ముమ్మారు చూడండి. ఆ నక్షత్ర సమూహంలో స్వామివారు నక్షత్ర రూపంలో కూడా దర్శనమిస్తూ ఉంటారు. ఆయన జన్మ నక్షత్రం ఉత్తరా నక్షత్రం. ఆ ఉత్తరా నక్షత్ర రూపంలో స్వామివారు ముమ్మారు జ్యోతి స్వరూపంలో ఇచ్చారు. చూడండి, అందరూ ఎంతో ఆనందంతో లోపల నుంచి వచ్చి ఆ శంఖంలో నీళ్లు అందరి మీద చల్లుతున్నారు, ప్రోక్షణ చేస్తున్నారు. ఆ శంఖంలో నీళ్లు, ఆ నీళ్లు పడంగానే అందరి శరీరంలో ఒక అద్భుతమైన ఆనందం పొందుతూ ఉంటుంది. స్వామి గారు ఉత్తేజం వస్తుంది. అందరూ కూడా ఈ విధుల్ని, ఈ కార్యక్రమాల్ని చక్కగా నిర్వర్తించారు. ఆనందం. అక్కడ మురారి మోహన్ గారు కనిపించారు మనకి, అరుణ్ గురుస్వామి గారు కనిపించారు. అక్కడ ఎంతో మంది ప్రముఖులు ఉన్నారు. సినీ రంగం నుంచి వచ్చారు, పోలీస్ శాఖ నుంచి వచ్చారు, కలెక్టర్లు వచ్చారు. అందరూ కూడా వస్తూ ఉంటారు. ఈ కేరళ ప్రభుత్వం ఎంతో అద్భుతమైన ఈ సంవత్సరం ఏర్పాట్లు చేసింది అంటే కేరళ రాష్ట్రంతో, అక్కడ ఉన్న ప్రభుత్వంతో మిగతా ప్రభుత్వాలు కూడా వాళ్ళతో కలిసి మాట్లాడి సంప్రదించి భక్తులకి అసౌకర్యం కలగకుండా రవాణా సిబ్బందిని, విద్యుత్ శాఖని, నీటిపారుదల శాఖని, పారిశుద్ధ్య శాఖని, అటవీ శాఖని, పోలీస్ సిబ్బంది శాఖని, ఎంతో మంది స్వచ్ఛంద సంస్థల్ని, అన్నదాన సంస్థల్ని అందరితో సంప్రదింపులు చేశారు. అక్కడ అన్నదానాలు జరుగుతూ ఉంటాయి, నీలకల్లో జరుగుతూ ఉంటాయి. మన అఖిల భారత అయ్యప్ప సేవా సంఘం వాళ్ళు కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటున్నారు, చేసుకుంటున్నారు. ఇప్పుడు స్వామివారి అక్కడ చూడండి సోపాన సంగీతం. అందరూ కూడా ఎంత చక్కగా కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటున్నారు, చేసుకుంటున్నారు. ఇప్పుడు స్వామివారి అక్కడ చూడండి సోపాన సంగీతం చదువుతున్నారు. అక్కడ ప్రముఖులు వచ్చారు, ఆభరణాలు మోసేవాళ్ళు వచ్చారు. వీరందరూ కూడా ఆ దేవాలయం తలుపు తెరుస్తారు. చూద్దాము.